హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మా పొలం చూడండి ఏ విధంగా ఉందో. ఇది సౌడు పొలం అనమాట. సౌడు పొలం ఇప్పుడు నాటేస్తే బాగుండేది. ఈ సంవత్సరం అయితే కరాచ్ చల్లాము. కరాచ్ చల్లడం వల్ల చూడండి తెప్పలు తెప్పలుగా అయితే మడుగులు ఉంటాయి కదా, సౌడు భూముల్లో మొత్తం చనిపోయిందనమాట. దెబ్బల మీద ఉన్నదేమో అప్పుడు ఎర్రబడిపోతే చక్కగా మందు జల్లి మందు కొడితే పచ్చబడింది. ఇప్పుడు ఆ ఒత్తుగా ఉన్నది పీకి లేని చోట అయితే నాటుకుంటున్నాం అనమాట. ఎవరైనా పొలాలు చౌటు పొలాలు అయితే కరాత కరెక్ట్ కాదు ఫ్రెండ్స్. తొలకూరలు అయితే కరాత చల్లుకోవచ్చు. ఈ ఎండాకాలం ఎండలకైతే నారు ఏరు పోసుకోక చాలా ఇబ్బంది పడ్డాం మేము. ఎన్ని రకాల మందులు చల్లితే ఇప్పుడు ఈ విధంగా అయితే పచ్చబడిందో నేనైతే షార్ట్ వీడియోలో అయితే ఆ మందులు కూడా పెట్టాను, కావాలంటే ఒకసారి చూడండి. ఇప్పుడైతే ఆ ఒత్తుగా ఉన్నది పీకి మడుగుల్లో అయితే నాటుకోవాలన్నమాట. ఇవాళైతే ఒక మడి నాటాను. ఈ మడి నుంచి ఇంకా ఈ 6 మడులు ఉన్నాయి. రేపైతే 3 కూలీలను పెట్టుకొని అయితే ఈ గుంటలన్నీ పూర్తి చేయాలన్నమాట. వ్యవసాయం అంటే అంత తేలికేం కాదు ఫ్రెండ్స్. పైరు మంచిగా అతికితే అంత ఇబ్బంది ఉండదు. పైరు మంచిగా అతకపోయిందంటే మళ్ళీ దాన్ని లైన్ చేయాలంటే చేస్తాం, కానీ కష్టం అనమాట. చాలా రోజులు టైం పడుతుంది. ఈ మొత్తం ఉన్నది పీకి లేని చోట తిరగనాటుకొని అది పచ్చబట్టానికి ముందు జల్లుకొని మందు కొట్టుకొని ఇన్ని చేసిన తర్వాత కానీ పొలం మంచిగా ఉంటుంది అనమాట. మంచిగా అవ్వాలంటే చాలా టైం పడుతుంది ఫ్రెండ్స్, కానీ చేస్తాము. చేయకపోతే బాగోదనమాట, చేస్తేనే బాగుంటుంది. ఈ మడి చేసాను చూడండి, ఇట్లా అయితే అంతా చేస్తాము. ఎవరైనా మేము చేసిన పొరపాటు అయితే చేయకండి ఫ్రెండ్స్. సౌటు నెలల్లో అయితే కరియాత చల్లకండి, నాటు మాత్రమే వేయండి. నాటేస్తే ఏమైందంటే వెంటనే మనం జింకు జల్లి నాటేసుకుంటాం కదా, బాగుంటుంది. కరాతకి అయితే అవకాశం ఉండదు. కరాత జల్లిన దగ్గర నుంచి నీళ్లు తీస్తూ ఉండాలని మందులు కూడా పెద్దగా చల్లకుండా కరాత జల్లుతున్నాం. అందువల్ల అయితే ఇబ్బందిగా ఉంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మా పొలం ఈ విధంగా ఉంది. చిలపనాటేసిన పాయలు అన్నమాట ఇవి. రేపైతే కంప్లీట్ చేసేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. బాయ్.